పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ కేసులు పెరగడంతో జిల్లా వ్యాసులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలతో గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు ఏర్పడుతున్నాయని, రహదారుల వెంట మురుగునీరు నిలవటంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. దీంతో ఖమ్మం జిల్లాలో విష జ్వరాలతో విజృంభిస్తున్నాయని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వైరల్ ఫీవర్స్ కూడా విజృంభిస్తున్నాయి. పల్లెలు పట్టణాలను తేడా లేకుండా మొత్తం ఎక్కడ చూసినా కానీ ఫీవర్స్తో జనం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఫీవర్స్తో పెద్ద ఎత్తున కూడా పేషెంట్స్ సంబంధించి ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా డెంగ్యూ కేసులు కూడా ప్రస్తుతం పెరుగుతున్న నేపథ్యంలో జనం కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం సమస్య, అంటే పారిశుద్ధ్యం సంబంధించి క్లీనింగ్ లేకపోవడం వల్ల చాలా వరకు విలేజ్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పాలి. ఎప్పుడు చూడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిసారి ఈ సీజనల్ సంబంధించిన ఫీవర్స్ ఖమ్మం జిల్లాలోనే ఎక్కువగా వస్తుంటాయి. ప్రధానంగా డెంగ్యూ ఫీవర్స్ కూడా హైదరాబాద్ తర్వాత ఖమ్మంలోనే ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఖమ్మంలో డెంగ్యూ సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రణాళిక చేపడుతుంటారు జిల్లా వైద్య శాఖ అధికారులు. ఈసారి మాత్రం ఆ స్థాయిలో ఎటువంటి చర్యలు సంబంధించి చేపట్టకపోవడంతో కూడా ఫీవర్స్ సంబంధించి తాకిడి అనేది పెరుగుతుంది. అయితే సీజనల్, అంటే సీజన్ కన్నా ముందే దీన్ని పూర్తి స్థాయిలో కట్టడికి నివారణ ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ స్థాయిలో కేవలం తూతు మంత్రంగా చర్యలు చేపట్టడం వల్ల ఈ ఫీవర్స్ సంబంధించి ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డెంగ్యూ అనేది చాలా సీరియస్ సంబంధించి ఉంటుంది. దీని నేపథ్యంలో దీన్ని మొదటి స్టార్టింగ్లోనే దీన్ని కట్టడికి సంబంధించి పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉండాలి. అయితే స్థానికంగా ఉండే గ్రామాల్లో ఉండే పిఎస్సీలు కానీ సిఎస్సీల మండలాల్లో సిఎస్సీలలో కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో సరైన వైద్యం అందకపోవడంతో కూడా అక్కడ ఉండే రోగులు, అక్కడికి వెళ్ళిన రోగులు కూడా మళ్ళీ తిరిగి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. రోజు కనీసం 1000 నుంచి 2000 మంది వరకు కూడా పేషెంట్స్ సంబంధించి కూడా ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ డెంగ్యూ ఫీవర్స్ని కూడా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా క్యాచ్ చేసుకుంటున్నాయి. ప్లేట్లెట్ సంబంధించి భారీ ఎత్తున పడిపోతున్నాయనే ఉద్దేశంతో రోగుల నుంచి కూడా భారీ ఎత్తున లక్షలు సంబంధించి దండుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి సంబంధించి కూడా ఈ డెంగ్యూ ఫీవర్స్ని క్యాచ్ చేసుకొని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా నిరుపేద రోగుల నుంచి దోపిడీ చేస్తుంటాయి. ఈసారి కూడా అదే స్థాయిలో దోపిడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొంత కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ ఫీవర్ సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం.